న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ దాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పహల్గామ్లో పరిస్థితులతో పాటు భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఇక మోదీతో భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ టీవీ రావు ఫోన్ లో అందిస్తారు. టీవీ రావు. నవ్య, ఇప్పుడు జరుగుతున్న పహల్గామ్ పర్యవసనాల నేపథ్యంలో అత్యవసరంగా మోదీ రాజ్నాథ్ సింగ్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత రక్షణ శాఖ ఏదైతే కార్యదర్శిగా గతంలో ఉన్నారో, అంతేకాకుండా ది ఇంటెలిజెన్సీ మొత్తానికి కూడా ఒక చీఫ్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఈయన అజిత్ దోవల్ కూడా ఇప్పుడు ఈ సమావేశంలో కీలకంగా పార్టిసిపేట్ చేశారు. అయితే తప్పించుకున్నటువంటి పహల్గామ్ ఏదైతే ముష్కరులు ఎవరైతే ఉన్నారో వారిని అందరిని గాలించి పట్టుకోవాలనేటువంటి లక్ష్యంతో ఆయన అడుగులు వేయాలి అనేటువంటిది ఈ సమావేశంలో సుదీర్ఘంగా 45 నిమిషాల పాటు కొనసాగినటువంటి ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. మరి అంతేకాకుండా ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఉన్నటువంటి దక్షిణ కాశ్మీర్లో ఏదైతే ఇంకా కూడా ఎవరైతే ఇక్కడ దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా దక్షిణ కాశ్మీర్లో తలదాచుకున్నట్టుగా సమాచారం. ఇందుకు అనుగుణంగానే వారంతా కూడా ఏకంగా వీరందరినీ కూడా పట్టుకునేందుకు ఇక్కడ ఏదైతే వీళ్ళంతా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్స్ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నా కూడా వీరికి అందరికి కన్నుగప్పి వారు చిక్కి పరారవుతున్నటువంటి నేపథ్యంలో వారిని అందరినీ కూడా వలవేసి మాటు వేసి ఎలా పట్టుకోవాలనే దానిపై కూడా ఇక్కడ సుదీర్ఘంగా చర్చ జరిగింది. అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రస్తుతానికి అందరికీ కూడా అడుగులే ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో అటువైపు కవింప చర్యలు అప్పటికే ప్రారంభమయ్యాయి. భారత్ అయితే కనుక ఇంకా సంయమనంగానే ఉంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడా కాసేపా యుద్ధం జరగబోతుందా అనేటటువంటి వాతావరణం అయితే సరిహద్దు ప్రాంతాల్లో నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఈ యొక్క భేటీ అనేటటువంటిది రాజ్నాథ్ రక్షణ శాఖతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. నవ్య. రైట్ టీవీ రావు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.